Dear students, in intermediate first year లో మ్యాథ్స్ టూ పార్ట్స్ ఉంటాయి. ఓ పార్ట్ ఏమో 1A, సెకండ్ పార్ట్ 1B. మ్యాథ్స్లో 1A 1B టూ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 1A 70 మార్క్స్ ఉంటుంది పేపర్, మనకి 1B 75 మార్క్స్ ఉంటుంది అన్నమాట. దీంట్లో పేపర్ మోడల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఈ పార్ట్ 1లో 2 మార్క్స్ సమ్ 10 ఇస్తాడు, 10లో కూడా ఆన్సర్ చేయాలి, అంటే నో చాయిస్ మాట. ఈ 10 ఆన్సర్ కాబట్టి 10 × 2 = 20 మార్క్స్ మాట. పార్ట్ 2లో 4 మార్క్స్ సమ్స్ 7 ఇస్తాడు, మనం ఏం చేయాలంటే 5 ఆన్సర్ చేయాలి, అంటే 5 × 4 = 20 మార్క్స్. పార్ట్ 3లో 7 మార్క్స్ 7 ఇస్తాడు, 5 ఆన్సర్ చేయాలి, అంటే 5 × 7 = 35. టోటల్గా మనకి 20 + 20 35 75 మార్క్స్ ఉంటుంది అన్నమాట. 1A 75, 1B 75 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది అన్నమాట. ఇది సిలబస్లోకి వెళ్తే మనం 1B సిలబస్ చూద్దాం. చూడండి, ఈ 1Bలో సిలబస్ ఏంటంటే, ఫస్ట్ చాప్టర్లో లోకస్, సెకండ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, థర్డ్ స్ట్రైట్ లైన్, ఫోర్త్ ఏంటంటే ఫెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఫెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఫిఫ్త్ చాప్టర్లో 3 డైమెన్షనల్ జామెట్రీ, 3 డైమెన్షనల్ జామెట్రీ. దీన్ని 3D అంటారన్నమాట. ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే డిఆర్ఎస్, అంటే డైరెక్షన్, కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. దీన్ని డిసిఎస్ అంటారు, దాన్ని డిఆర్ఎస్ అంటారు. ఫిఫ్త్ ఏంటంటే ది ప్లేన్, ఇది జామెట్రీ సంబంధించిన సిలబస్ మాట. అలాగే మనకి కాల్కులస్ సంబంధించిన సిలబస్ ఏంటంటే 8 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, నెక్స్ట్ డిఫరెన్షియేషన్, నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇది సిలబస్ మాట. అంటే ఇది జామెట్రీ పార్ట్ అంటారు, ఇది కాల్కులస్ పార్ట్ అంటారు. టోటల్ సిలబస్ ఏంటంటే మనకి లోకస్, సెకండ్ చాప్టర్ ఏమో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, తర్వాత థర్డ్ ఏమో స్ట్రైట్ లైన్, ఫోర్త్ది ఫెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఫిఫ్త్ది 3 డైమెన్షనల్ జామెట్రీ, తర్వాత సిక్స్త్ ఏమో డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, నెక్స్ట్ ది ప్లేన్, ఎయిత్ చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, నైన్త్ చాప్టర్ డిఫరెన్షియేషన్, 10 ఏమో అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. టోటల్గా 1B సిలబస్ ఇది. అయితే మనకి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మనకి దీంట్లో 30% సిలబస్ రిమూవ్ చేశారు. అది మనం తర్వాత చెప్పుకుందాం. అంటే ఈ షాప్ దాంట్లో పూర్తిగా రిమూవ్ చేశారు, మిగతా దాంట్లో కొద్దిగా పేజ్ వైజ్ రిమూవ్ చేశారన్నమాట. తర్వాత చెప్తాను. మనకున్న సిలబస్ ఇది 1Bలో. This is horizontal line. This is horizontal line.
This is vertical line. This is horizontal line. This is vertical line. The horizontal line is x-axis. X-axis. And the vertical line is y-axis. The intersecting point of x and y-axis is called origin. The intersecting point of x and y is origin. This is denoted by O. O is equal to 0, 0. అంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టివ్ పాయింట్ ని ఇది ఆరిజిన్ అవుతుంది 0, 0. అంటే x యాక్సిస్ y యాక్సిస్ ఈ రెండు కూడా ఏమవుతాయంటే కోఆర్డినేట్ యాక్సిస్ అవుతాయి. x యాక్సిస్ y యాక్సిస్ ఏమంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటారన్నమాట. కోఆర్డినేట్ యాక్సిస్ డివైడ్ 4 parts. కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ డివైడ్ 4 parts. 4 parts మాట. ఫస్ట్ పార్ట్ ఏంటంటే 4 parts is called quadrant అంటారు. quadrant ఆ 4 parts ని కూడా ఏమంటారంటే quadrant అంటారు. This is first quadrant Q1. This is second quadrant Q2. This is third quadrant Q3. This is fourth quadrant Q4. అంటే 4 parts కి డివైడ్ చేస్తారో ఈ 4 parts ని కూడా quadrant అంటారు. ఫస్ట్ quadrant, సెకండ్ quadrant, థర్డ్ quadrant, ఫోర్త్ quadrant. ఇప్పుడు ఈ పాయింట్ లైస్ ఆన్ ది x యాక్సిస్ అనుకోండి. A point lies on the x axis, then y coordinate is 0. Point x axis మీద ఉంటే y coordinate 0 అవుతుంది. A point lies on the y axis, then x coordinate is 0. అంటే point x axis మీద ఉంటే y coordinate 0, y axis మీద ఉంటే x coordinate 0 అవుతుంది మాట. P and Q are 2 points. P and Q are 2 points. అంటే P is equal to x1 y1. Q is equal to x2 y2. అంటే P and Q are 2 points. The distance between the 2 points P2 is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. That is the distance between the 2 points. Square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. The distance of P x comma y from origin 0, 0 is square root of x square plus y square. And the distance of P x comma y from the origin 0, 0 is x square plus y square. The midpoint of 2 points x1 y1 and x2 y2 is అంటే 2 పాయింట్స్ ఉన్నప్పుడు దానికి ఏం చేయాలంటే మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా అంటే x1 x2 2 y1 y2 2. అంటే మిడ్ పాయింట్ ఫార్ములా అంటే x1 x2 2 y1 y2 2. The coordinates of P which divides the line A x1 y1 and B x2 y2 in the ratio L is to M is
lx2 plus mx1 by l plus m, ny2 plus ny1 by l plus m. అంటే మనకి 2 పాయింట్స్ ఇస్తాడు. ఆ రేషియో వచ్చినప్పుడు ఆ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. lx2 plus mx1 by l plus m, ly2 plus ny1 by l plus m. If x1 y1, x2 y2 and x3 y3 are 3 points, then the area of the triangle is of modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇఫ్ x1 y1, x2 y2 and x3 y3 are 3 points, then centroid of the triangle is x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. ఇది సెంట్రాయిడ్ మాట. అంటే ఒకసారి రిపీట్ చేసిన మాట. అంటే ఈ ఫార్ములాస్ మాట. అలాగే డిస్టెన్స్ ఏంటి, అలాగే మిడ్ పాయింట్, సెంట్రాయిడ్, అలాగే డివైడ్ ది పాయింట్స్, ఇవన్నీ సంబంధించిన ఫార్ములాస్ మాట. నెక్స్ట్ మనకి షార్ప్లో చూసుకుంటే